వాము టిప్పర్ దూసుకొస్తుందేంటి? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? చెముడేమైనా వచ్చిందా లేక మతిపోయిందా? ఎందుకలా గొంపలంటూ పోయినట్టు అరుస్తున్నారు? వస్తుంది కదా. నువ్వే వతివే? ఓహో, దీని అసిస్టెంట్ వా? పని మనిషివి పని మనిషిలా ఉండు. ఎక్స్ట్రాలు చేసావనుకో నాలిక కోసేస్తాయేమనుకున్నావు. ఎవ్వరే పని మనిషి? కళ్ళేవైనా మా సర్పంచ్ దగ్గర తాకట్టేటొచ్చావా ఏటి? వద్దక్క. నువ్వేంటే దానికి సపోర్ట్ చేస్తున్నావు? పని మనిషే అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు. చేదులే. ముసలి నువ్వైపోయావు ఈ రోజు నా చేతిలో. నన్నే ముసలి అంటావా? రావే చూసుకుందాం. చూసుకుందాం రావే. నువ్వేంటే నా ఇంట్లో పని చేస్తూ దానికి సపోర్ట్ చేస్తున్నావు? అవునే చేస్తుంది. లేకపోతే నీ బావురి కప్పనోటిని చూసి భయపడుతుంది అనుకున్నావా? నాది పౌరు కప్పనోరంటావా? చూసుకుందాం రావే. నేను ఎప్పటి నుంచి ఎక్కడ నువ్వేవతవే? విపి సార్ ఇక్కడ. తొందరగా రండి సార్. అయ్య బాబోయ్. అహల్యా, నీకెన్నిసార్లు చెప్పాను వీపీ అని పిలవద్దని? కాల్ మీ వీర ప్రతాప్, అండర్స్టాండ్? సరే సార్, ముందు వాళ్ళ గొడవ ఆపండి. పింకీ గారు ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ హ్యాపెండ్? ఈ పని మనిషి చిన్న పెద్ద తేడా లేకుండా ఎలా మీద పడాల్సిందో చూడండి. అహల్యా, తప్పు కదా? అది కాదు, తన వెనకాలందే కొత్తగా వచ్చిన పని మనిషి ఇదరుస్తుంది. సేయ్, సునామీలో సోడా బుడ్డి అమ్ముకునే మొహన్ దానా ఇంకోసారి పని మనిషి గిని మనిషి అన్నావనుకో బాగోదు చెప్తున్నా. సుబ్బు సార్ 5. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటానని ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను మాట్లాడతాను. ఏదోటేడు ఏడవమంటుందేంటి? అబ్బా విపి సార్ ముందు వీపీ కాదు, వీర ప్రతాప్. అదే ముందు అక్కడ. పింకీ గారు, యు ఆర్ మిస్టేకెన్. ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన పని మనిషి కాదు, కొత్తగా విల్లాలో వచ్చిన మనిషి. కొంచెం మీ నోటి దూల తగ్గించుకుంటే. ప్రతాప్ గారు, సారీ. మీరు అలా నోరు పారేసుకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుందని నా అభిప్రాయం. పింకీ గారు, మీరు మరీ ఎక్కువ అరిస్తే ఎక్కడ మీ గ్లామర్ తగ్గిపోతుందేమోనని కన్సర్న్తో చెప్తున్నాను అంతే. సరే మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నా. నువ్వు రావే. ఓకే బాయ్. అదిక మీ ఇంట్లో పనిచేయదు. సారీ అక్క. చూసాగా నా టాలెంట్. నాతో పట్టుకుని మామూలుగా ఉండదు.